అమెరికాలో షట్ డౌన్ తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం 1200కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో పాటే అట్లాంటా, న్యూయార్క్, డెన్వర్, చికాగో, హ్యూస్టన్ మరియు లాస్ ఏంజల్స్లోని ప్రధాన కేంద్రాలతో సహా 40 విమానాశ్రయాలు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఫెడరల్ ప్రభుత్వ షట్ డౌన్ వలన జీతం లేకుండా పనిచేస్తున్నటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్పై కూడా ఒత్తిడి తగ్గించడానికి ట్రంప్ పరిపాలన కోతలకు ఆదేశించింది. దీంతో అమెరికా అంతటా కూడా 1200కు పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. ఇదిలా ఉంటే ఆరోగ్య బీమా సబ్సిడీపై కూడా రిపబ్లికన్లు మరియు డెమోక్రట్లు తీవ్ర ప్రతిష్టంభనతో ఉన్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 1న నిధులు రిలీజ్ కాలేదు. అప్పటి నుండి కూడా ఉద్యోగాలకు జీతాలు లేవు. దీంతో విధులకు హాజరు కాకపోవడం లేదు ఉద్యోగులు. కీలకమైనటువంటి విమానాశ్రయ సిబ్బందితో సహా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండానే పనిచేస్తున్నారు. మరికొందరేమో ఉద్యోగాలకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. దాదాపుగా ఇప్పుడు 6 వారాలుగా సంక్షోభం నెలకొంది. ఇక కాంగ్రెస్ నిధుల ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోకపోతే మరిన్ని కోతలు కూడా ఏర్పడతాయన్నారు అధికారులు. అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్లలో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా థ్యాంక్స్ గివింగ్ సెలవులు కూడా కొన్ని వారాల దూరంలోనే ఉన్నాయని అమెరికన్లు అంటున్నారు.